మీరు అనుకోవచ్చు, అమ్మ రోజా వాళ్ళకి చెప్పావు సరిపోయింది, ఇంకేం చేసావు నువ్వు సువార్త, మమ్మల్ని చేసేయమన్నావు రోజమ్మ అనుకోవచ్చు మీరు మనసులో. అందరూ అనుకోరులేండి, కొంతమంది అనుకుంటారు, డౌట్ వస్తుంది కదా, మరి రోజా ఏం చేసింది అన్న డౌట్ వస్తుంది కదా. నేను చేశాను, నాకు వీలైనంతలో నేను ఏం చేయగలను ఆ పనులన్నీ చేశాను. ఎలా చేసేదాన్ని తెలుసా? నేను స్టిక్కీ నోట్స్ తెలుసా మీకు? స్టిక్కీ నోట్స్ అంటే కలర్ పేపర్స్ ఉంటాయి, దానికి చిన్న గమ్ ఉంటుంది, ఫుల్గా గమ్ ఉండదు, చిన్న గమ్ ఉంటుంది. ఆ పేపర్స్ మీద దేవుడు వాక్యాలు రాసి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ అంటిస్తూ ఉండేదాన్ని అనమాట. అంతకీ నేను బయటకు ఎక్కడికి వెళ్ళలేదనుకో, రాసేసి ఎవరో ఒకళ్ళు యవనస్తులు ఉంటారు కదా చర్చిలో, ఒరే బాబు బస్ స్టాండ్కి వెళ్ళరా, రాత్రి పంపించి ఆ బస్ స్టాండ్లో అక్కడక్కడ అంటించేమనేదాన్ని. కాలేజ్ స్టూడెంట్స్కి బైబిల్ పంచిపెట్టేదాన్ని. కాలేజ్ స్టూడెంట్స్ బైబిల్ అయితే తీసుకోరని చెప్పి మేర దగ్గరికి వెళ్ళి, అది బైబిలే కానీ చూడడానికి బైబిల్లా ఉండదు, చాలా బాగుంటుంది అనమాట, చిన్న బుక్లా ఉంటుంది. అది చదివితే ఆ కాలేజ్ స్టూడెంట్స్కి అర్థమైపోతుంది దేవుడు ఇంత గొప్పవాడని వెంటనే తెలిసిపోయే విధంగా అలాంటి ట్రాన్స్లేషన్స్ బైబిల్స్ కొని, ఇంగ్లీష్ బైబిల్స్ కొని, బైబిల్ ఇస్తే ఉత్తి బైబిల్ ఇస్తే ఇచ్చుకోరని చెప్పి ఏం చేసేవాడిని నేను తెలుసా? ఆ బైబిల్లో ఫస్ట్ పేజ్లో మన పేరు ఊరు రాసుకుంటాం కదండి, ఆ పేరు ఊరికి ముందు ఒక వైట్ పేపర్ ఖాళీగా ఉంటుంది. ఆ పేపర్ మీద ఏం చేసేదని తెలుసా? కొన్ని కోయిట్స్ ఉంటాయి కదా, కొటేషన్స్ లాంటివి ఉంటాయి కదండి, ఆ కొటేషన్స్ కోయిట్స్ రాసేదాన్ని. నాతో పాటు కొంతమంది యవనస్తులు కూడా సహకరించేవారు. ఆ కోయిట్స్ రాసి వాళ్ళకి ఇస్తూ ఉంటే ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యేవారు. అంటే ఆ కోయిట్స్ వాళ్ళ ఫ్యూచర్ కోసము, వాళ్ళు ఎదురయ్యే సిచ్యువేషన్స్ కోసం ఉంటాయి కదా, కొన్ని కవిత్వాలు అవి ఉంటాయి కదండి, దేవుడిని నమ్ముకున్నవి కూడా ఉంటాయి కదా దేవుళ్ళకి సంబంధించి. అలాంటివి రాసేసరికి వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేదనమాట. మనం ఇవ్వకుండానే బైబిల్ వాళ్ళు నా దగ్గరికి వచ్చి, బైబిల్ ఇవ్వా, నాకు ఒకటి ఇవ్వా, నాకు ఏమొచ్చిందో తెలుసా, నాకు ఇది వచ్చిందని చెప్పి వాళ్ళు బైబిల్ అన్న సంగతి మర్చిపోయి అది నాకు కావాలి అన్నట్టుగా అయిపోయింది. ఎందుకు? మనకి ఆలోచన ఉంటే దేవుడు సువార్త ప్రకటించాలని దేవుడు ఏదో విధంగా సాయం చేస్తాడు మనకి. నాకు ఆలోచన ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఇంకా ఆసక్తి పుట్టింది. అవి రాయడం ద్వారా అబ్బా నాకు చాలా మంచిది వచ్చింది, నేను ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాను, నేను ఇదే అలా వచ్చింది, అసలు ఇలా జరిగింది ఏంటి అన్న మాట్లాడడం మొదలుపెట్టారు. మా దేవుడు ఉన్నాడు కాబట్టి నీతో మాట్లాడాడు అని సువార్త చెప్పడం ప్రారంభించాం. ఆ తర్వాత అక్కడితో ఆగిపోకుండా నాకు వచ్చిన తలాంతు ఎడిటింగ్ చేస్తాను అనమాట. నేను ఎడిటింగ్ అంటే నేను ఏదో ఎక్కడికి వెళ్ళి ఏమీ నేర్చుకోలేదు, దేవుడు పని చేయాలి అన్న ఇంట్రెస్ట్, దేవుడు సువార్త ప్రకటించాలన్న ఆశ నాలో ఉండి, నాకేమీ రాదు, మీకు తెలిసినని కూడా నాకు తెలియవు, మీకున్నంత జ్ఞానం కూడా నాకు లేదు, నేను చెప్పుకున్నా నాకు అసలు ఏమి రాదు. అలాంటిది తండ్రి నువ్వే నాకు సహాయం చేయని స్టార్ట్ చేశాను అనమాట. క్రైస్ట్ అంబాసిడర్స్ అని పింట్రెస్ట్ అనే యాప్లో ఉంటుంది, అది అకౌంట్ నాది. క్రైస్ట్ అంబాసిడర్స్ అని పింట్రెస్ట్ అనే యాప్లో ఉంటుంది. ఆ యాప్ స్టార్ట్ చేసి, ఆ యాప్లో అకౌంట్ స్టార్ట్ చేసి సువార్త అందించడం ప్రారంభించాను. ఎలా అంటే నాకు ఏం లేదు, ఫోన్ లేదు కదా, మీ అందరికీ తెలుసు. మన యూట్యూబ్లో ఒక మెసేజ్ పెట్టారు, ఏమనంటే మన ఛానల్లోనే పింక్ కలర్ శారీతో ఒక మెసేజ్ ఉంటుంది, ఏమనంటే నువ్వు వాట్సాప్లో చాటింగ్ చేసి డిలీట్ చేసేస్తున్నావా, లేకపోతే ఏదో చేస్తున్నావు కదా, హిస్టరీ క్లియర్ చేసేస్తున్నావా, అది ఇది అని చెప్పాను కదా వాక్యం. చెప్తే అందరూ కొంతమంది అన్నారు, అవును నేను అలాగే చేశాను తండ్రి, నన్ను క్షమించని కామెంట్స్ వచ్చినాయి. కొంతమంది బాగా మంచి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమని కామెంట్స్ పెట్టారంటే నువ్వు చేసి ఉంటావు కాబట్టి నీకు అంత బాగా తెలిసిందని పెట్టారు. నీకు ఇంత బాగా తెలిసిందంటే నువ్వేం చేసావు, ఆ పని చేసావు కాబట్టి నీకు ఎంత బాగా తెలిసింది. ఇప్పుడు ఆ పని చేయడానికి నా దగ్గర ఏమి ఉండాలి? ఫోనే లేదు నా దగ్గర. మనము పాపం అది తెలుసుకోవడానికి పాపంలో పడిపోయి మునిగిపోయిన అవసరం లేదు, మునిగిపోయిన వాళ్ళు చూస్తే చాలు, మునిగిపోయిన వాళ్ళు చూస్తే చాలు, అన్నీ తెలిసిపోతాయి. మా యవనస్తులు ఏంటి, ఆ పలానా వాళ్ళు చాలామంది మా ఫ్రెండ్స్ ఏంటి అలా ఉండేవారు. యవనస్తులు అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి మా కాలేజ్లో ఇలా జరిగింది అక్క, లేకపోతే ఇలా చేస్తూ ఉన్నారు అక్క, ఇలా మోసపోతూ ఉన్నారు, ఇలా మోసం చేస్తూ ఉన్నారని చెప్పి వస్తూ ఉంటే నాకు తెలుస్తే లేదా అలా అని చెప్పి వాళ్ళు కామెంట్స్ పెట్టుకున్నారు. వాళ్ళు అలా అనుకున్నారు అంతే. నాకు ఫోనే లేదు. ఫోనే లేకపోయేసరికి ఇప్పుడు నేను ఎడిటింగ్ చేయాలంటే ఏముండాలి నా దగ్గర? ఫోన్ ఉండాలి. సువార్త ప్రకటించాలంటే ఖచ్చితంగా ఫోన్ ఉండాలి. నా దగ్గర ఫోన్ ఉండేది కాదు. ఫోను మా మమ్మీ ఫోన్ అనమాట. నాకు పెళ్ళి ఎంగేజ్మెంట్ అయ్యే వరకు ఫోన్ ఉండేది కాదు. ఎంగేజ్మెంట్కి ముందు అంటే ఆయన నాతో మాట్లాడక ముందు వరకు నేను ఎవరితో మాట్లాడేదాన్ని? అమ్మతోనూ మామయ్య గారితో మాట్లాడేదాన్ని. ఎవరి ఫోన్లో అంటే మా మమ్మీ ఫోన్లో మాట్లాడేది అనమాట. మా మమ్మీకి ఫోన్ చేస్తే ఆ ఫోన్ నాకు ఇచ్చి మాట్లాడేవారు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆయన నాకు ఫోన్ కొనిచ్చారు. ఫోన్ కొనిస్తే అది యాపిల్ ఫోన్ అంట. ఈ ఫోనే కొనిచ్చారనమాట. కొనిస్తే ఇది యాపిల్ ఫోన్ అని మనకు తెలియదు అనమాట. నిజం, దేవుని సన్నిధిలో చెప్తున్నాను, నిజంగా నాకు తెలీదు. మామయ్య గారు ఆ రోజు ఫోన్ తెచ్చి నాకు ఇస్తే ఎంగేజ్మెంట్ టైం అయిపోతుంది కదా,
ఆ ఫోన్ నేను ఏం చేశానంటే మామూలు మన ఫోన్ ఎక్కడ పెట్టుకుంటాం, మామూలుగా పెట్టేస్తాం కదా. నేను ఆ బట్టల దగ్గర అలా పెట్టేసి పదండి ఎంగేజ్మెంట్కి వెళ్ళిపోదాం అంటున్నా. అప్పుడు వచ్చి అమ్మ అది ఐఫోన్ అంటే, ఐఫోన్ అన్నా మనకు అర్థం అవ్వలేదు. అర్థం అయిపోయేసరికి కంగారులో ఉన్నాం కదా, వెళ్ళిపోయి ఎంగేజ్మెంట్ అంతా అయిపోయింది. ఆ తర్వాత ఫోన్ చేస్తున్నారనమాట మామయ్య గారు, ఈయన ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు. మనం ఎందుకు ఫోన్ అలవాట్లేదు కదా, అలవాట్లేదు. ఆ ఫోన్ ఎక్కడో ఉంది, మనం ఎక్కడో ఉన్నాం. ఫోన్ ఎత్తకపోయేసరికి మా మమ్మీకి ఫోన్ చేసి ఫోన్ ఇచ్చారు. ఇచ్చి అమ్మ ఆ ఫోన్ ఎత్తవే అమ్మ అంటే, ఎక్కడో ఉంది మామయ్య గారు అండి అంటే, ఎక్కడో పెట్టుకోక నీ దగ్గర పెట్టుకో, అది చాలా విలువైంది, ₹1,00,000 ఫోన్, ఎంతో రేట్ చెప్పి చాలా రేట్ అయిన ఫోన్ కదా, నీ దగ్గర పెట్టుకో అంటే. అప్పుడు మనకి ఇంకొక ఈ బాబోయ్ ఇంత రేట్ ఫోను నేనేం చేస్తాను, ఎక్కడో దగ్గర వదిలేస్తాను, ఫోన్ అలవాట్లేదని చెప్పి బీరువాలో పెట్టేసి తాళం వేసేసేదాన్ని. నిజమండి, బీరువాలో పెట్టి తాళం వేసేసారు. ఈలోగా ఫోన్ చేస్తా, నిజంగా ఆయన ఫోన్ చేస్తూ ఉండేవారు మామగారు ఫోన్. ఆ తర్వాత అందరూ అన్ని బాధలు పడిపోయిన తర్వాత జాగ్రత్తగా ఫోన్ దగ్గరికి వెళ్ళి ఖాళీ తర్వాత ఫోన్ చూస్తే 10 మా ఆయన 10 మావయ్య గారు వాళ్ళ ఫోన్లు ఉండేవన్నమాట. ఫోన్ తిరిగి చేస్తే ఏంటి ఫోన్ చేశారంటే, ఫోన్ ఎక్కడ పడేసావమ్మా అనేవారు ఆయన. అంటే లేదండి బీరువాలో పెట్టానండి, అది ఐఫోన్ అన్నారు కదా, చాలా కాస్ట్లీ ఫోన్ అన్నారు కదా అని చెప్పి. అంత దారుణమైన పరిస్థితి అనమాట మనది. ఒకరోజు చర్చికి ఫోన్ పట్టుకెళ్ళి మామూలుగా ఇలా పెట్టుకున్నాను అనమాట. అక్కడ కాకినాడ చర్చిలో పట్టుకెళ్తే ఓ చిన్నపిల్ల నా పక్కన కూర్చుంటే చిన్నపిల్ల, ఆ పిల్ల 6th 5th కూర్చున్న పిల్ల ఏముందో తెలుసా, పాప అక్క ఇది ఐఫోన్ కదా అందే. అప్పుడు నేను ఏమనుకున్నాను తెలిసి, పెళ్ళుకున్నంత తెలివి కూడా నాకు. అంటే అంత దారుణమైన పరిస్థితి. అలాంటప్పుడు నాకు ఫోన్ ఏమి లేనప్పుడు, మా అమ్మగారు ఫోనే నాకు ఫోన్ అయినప్పుడు, మా అమ్మగారు ఇంటి దగ్గర ఉండరు కదా, ఆయన సేవ మీద వెళ్ళిపోతారు. మీరు అనుకోవచ్చు మీకు ఖాళీ కదా, నువ్వు స్కూల్కి వెళ్ళవు, కాలేజ్కి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి, ఏ పని ఉండదు, నువ్వు చేసుకోవచ్చు అనుకోవచ్చు. ఎవరికున్న పనులు, చిన్నపిల్లోడి పనులు, వాళ్ళ హోంవర్కే పెద్ద పని, మీకున్న పని నాకున్న పని, ఎవరికున్న నా పనులన్నీ అయిపోయిన తర్వాత ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటూ దేవుడు నాతో చెప్పిన మాటలు, దేవుడు నాకు ఇచ్చిన కోయిట్స్ బుక్లో రాసేసుకునేదాన్ని అనమాట. రాసేసుకుని మా అమ్మగారు ఇంటికి వచ్చిన వెంటనే ఫోన్లో చాటింగ్లు ఈ చేసుకునేదాన్ని కాదు, ఫోన్ వచ్చిన వెంటనే ఎడిటింగ్ చేసేసేదాన్ని. అప్పుడు దాకా దేవుడు నాకు ఏమైతే చెప్పాడో, ఏమైతే రాసుకున్నానో అవన్నీ ఎడిటింగ్ చేసేదాన్ని. అవన్నీ ఎడిటింగ్ చేసి స్టేటస్లు పెట్టి వాళ్ళకి షేర్ చేసి వీళ్ళకి షేర్ చేసి అందులో పోస్ట్ చేయడం ద్వారా నేను సువార్త ప్రకటిస్తూ ఉంటాను. నేను గొప్ప అని చెప్పట్లేదు, నేను ఈ విధంగా ప్రకటించాను. దేవుడు నాకు ఇచ్చిన తలాంతుతో నేను ఆ తలాంతిని ఆయన సువార్త ప్రకటించడానికి వాడాను. నాకు ముందేం దేవుడు తలాంతి ఇవ్వలేదు, నేను ఆశపడ్డాను ఆయన కోసం చేయడానికి సేవ. ఆయన నాకు జ్ఞానం ఇచ్చి నడిపించాడు. నా జ్ఞానం ఎంతో చెప్పాను కదా అని నేను అంతలా చేశానంటే దేవుడు నాకు సహాయం చేశాడు సువార్త ప్రకటించడానికి. దేవుడు నాకు సహాయం చేశాడు కాబట్టి చేయగలిగాను. మీరు ఇప్పటికీ చూడొచ్చు, పింట్రెస్ట్లో ఉంటుంది, 1000కి పైగా చేశాను. 1000కి పైగా. నాకు ఫోన్ ఉందా? లేదు. మనం సువార్త చెప్పమంటే ఎక్కడ లేని కారణాలన్నీ చెప్తాం, ఎక్కడ లేని సంజయశీలన్నీ చెప్తాం. మనసు ఉంటే మార్గం ఉంటుంది. నువ్వు సువార్త చెయ్యాలి, ఆయన మాటను ప్రకటించాలి, ప్రచురించాలి. అందరూ వింటున్నాం, ఇప్పుడు అందరూ వింటున్నాం, అందరూ చెప్తున్నాం. ఏమని? దేవుడు సువార్త ప్రకటించాలంట, దేవుడి మాట వినాలంట, దేవుడు చెప్పింది మనం తెలుసుకున్నది మనం అనేక మందికి ప్రకటించాలి అని చెప్పి ఇప్పుడు అందరికీ అర్థమైంది కదండి. ఆయన వాక్యం ప్రకటించాలని అందరికీ అర్థమైంది. ఇప్పుడు మనం ఆయన సువార్త చాటాలి అని అందరూ తెలుసుకున్నాం. ఇప్పుడు అందరూ దేవుడికి ఏం చెప్తాం? తండ్రి నేను నీ పని చేస్తాను, నేను నీ పని చేస్తాను అని మాట ఇస్తాం. అందరూ మాట ఇచ్చిన వాళ్ళు మాట మీద ఉంటామా? మాట మీద నిలబడం, మాట మీద ఉండవు, నిగ్ర ఉండదు. దేవుడు నువ్వు చెప్పిన వెంటనే నిన్ను నమ్ముతాడు. దేవుడు నువ్వు చెప్పిన వెంటనే నిన్ను నమ్ముతాడు. ఏమన్నా తెలుసా? నా సువార్త ప్రకటిస్తుంది, ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థిస్తుంది, నన్ను వెంబడిస్తుంది, ప్రవర్తిస్తుంది సువార్తకు తగినట్లు అని చెప్పి నమ్ముతాడు. నమ్మిన వాళ్ళు మనం మోసం చేయకూడదు దేవుణ్ణి. ఒక పాట తెలుసా మీకు? నేను అస్మాన్ పాటలు పాడుతున్నాను అని అనుకోకండి, కానీ పాట ద్వారా దేవుడు మాట్లాడే మాట చెప్తున్నాను. ఒక పాట ఏమన్నా ఉంటుందో తెలుసా? నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతానని చెప్పి వెనుకకు తిరిగారు. దేవుడు నమ్మాడు, నా సువార్త ప్రకటిస్తాను అంటున్నారు కదా, ఇక నుంచి నేను నమ్ముతున్నాను అని అనుకునేలోగా మోసం చేసేస్తున్నావంట, చెప్పట్లేదంట. ఎందరో మోసం చేశారు, వెళతానని చెప్పి వెనుకకు తిరిగారు. మీరైనా మీలో ఒకరైనా
దేవుడు అంటున్నాడు కదా, చాలామందిని నేను నమ్మాను, వాళ్ళందరూ నన్ను మోసం చేసేసారు. వెళ్తాం అని చెప్పి కష్టం వస్తే ఆగిపోయారు. వాళ్ళు ఏదో అన్నారని చెప్పి వాళ్ళు అంటారేమో అని చెప్పి ఆగిపోయారు. ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా మారట్లేదని చెప్పి ఆగిపోయారు. వాళ్ళ వల్లే మీరు ఉండొద్దు. మీరైనా వెళ్తారా? మీరైనా చెప్తారా? మీరైనా ప్రార్థన చేస్తారా? మీరైనా నా కోసం ఆత్మల పట్ల భారం కలిగి ప్రవర్తిస్తారా? సువార్త ప్రకటిస్తారా? మీరైనా దేవుడు చేస్తాడేమో అని చెప్పి ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరైనా సువార్త ప్రకటిస్తా. ఎంత భయంకరంగా అయిపోతుందో తెలుసా? ఈ ముందు జనరేషన్స్, మన తాతలు ముత్తాతలు, పెద్దయ్య గారు కావచ్చు, మామయ్య గారు ఆత్మీయ తండ్రి, అమ్మ ఆత్మీయ తండ్రి కావచ్చు, పెద్దయ్య గారు వాళ్ళు సువార్త చేయడం ద్వారా మనకేమొచ్చింది? ఇప్పుడు ఆ సువార్త గుడ్ న్యూస్ అనేది మనకు అందింది. ఆ యేసుదాస్ గారు ఆ కాలంలో సువార్త చేయబట్టి అక్కడ ఉప్పాడ ప్రాంతం అంతా మారి ఆ సువార్త మనకు అందడం ద్వారా మనం ఎంత హ్యాపీ లైఫ్ గడుపుతున్నాం, ఎన్ని కష్టాలు ఉన్నా. ఇప్పుడు మన ద్వారా తర్వాత జనరేషన్కి సువార్త అందితేనే కదా మనం ఉన్నట్టుగా వాళ్ళు ఉండగలరు. ఆయన సువార్త పనిలో ముందుండు. నీ ద్వారా ఆయన ఆత్మలు సంపాదించుకోవాలనుకుంటున్నాడు.